అందరికీ నమస్కారం. నిన్నటి దినమున మా శ్రేయోభిలాషి, మా మిత్రుడు, నా స్నేహితుడు, మా పార్టీకి ఎంతో కావాల్సిన వాడు విజయవాడలో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ బాధలో మేము ఉండంగా నిన్నటి దినమున అతని పైన దాన్ని అనుసంధానంగా నా పైన కొన్ని వార్తాపత్రికలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, వాట్సాప్ మెసేజ్లు 12 కోట్ల రూపాయలు నాకు ఇచ్చినట్టు, ఎలక్షన్లలో సూసైడ్ నోటులో నా పేరు రాసి చనిపోయినట్టు, వాళ్ళకు బుద్ధి పుట్టినట్టు రాయడం జరిగింది. మేము అతను చనిపోయి మా బాధలో మేముంటే దీన్ని చూసి మేమేమనుకోవాలో మాకు అర్థం కాలే. కొంతమంది శవాల పైన బొరుగులు ఏరుకుండే వాళ్ళంటే ఇలాగనే ఉంటారేమో అనిపించింది. మేము బాధలో ఉండాం. దాన్ని అర్థం చేసుకోకుండా మా పైన అవాకులు చెవాకులు రాసినారు. సూసైడ్ నోట్లో ఏదో పేరు ఉందని. మా మిత్రుడు ఎన్వి సుబ్బారావు 18 ఏళ్ళ నుంచి నాకు స్నేహితుడు. మా పార్టీ కంటే నాకే ఎక్కువ స్నేహితుడు. వైశ్య కులానికి చెందినవాడు. గట్టిగా మాకు సపోర్ట్ చేసేవాడు. ఎక్కడ కూడా అతని ఆర్థిక స్తోమత చాలా చిన్నది. ఎంత చిన్నదంటే అంత చిన్న ఆర్థిక స్తోమత. గాంధీ రోడ్లో 10 అడుగులు వెడల్పు, 30 అడుగులు లేక 40 అడుగుల జంపుతో ఒక చిన్న రూమ్ ఉంది. అది ఇంచుమించు 2 కోట్లు కావచ్చు అతని ఆస్తి. అటువంటి వ్యక్తి ఎలక్షన్లలో మాకు 12 కోట్లు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినాడని చెప్తా ఉన్నారు. ఒక వ్యక్తి 10 రోజుల్లో 10-15 రోజులు ఎలక్షన్ టైం లాస్ట్లో డబ్బులు ఎప్పుడు పంచుతాము? లాస్ట్ టైంలో పంచుతాం. ఆ టైంలో మాకు 12 కోట్లు తెచ్చే స్తోమత ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఒక చిన్న వ్యక్తికి ఇస్తారా ఎక్కడైనా? ఆయనకేమన్నా పొరపాటు రోడ్లో మిల్లు ఉందా? ఎక్కడన్నా పెద్ద పెద్ద 20 ఎకరాలు 50 ఎకరాల భూములు ఉన్నాయా? ఏముండాయి? ఆ ఇల్లు తప్ప ఏమీ లేదు ఆయనకు. అటువంటి వ్యక్తికి ఒకేసారి 12 కోట్ల రూపాయలు అతను తీసుకొచ్చి మాకిచ్చినట్టు, అతను మమ్మల్ని అడిగితే మేము ఇవ్వనట్టు ప్రచారం చేసినారు. ఎంత బాధాకరమైన విషయం అంటే, నిన్న ఆయన చనిపోయిన టైం నుంచి నేను వీడికి వచ్చేదానికి ఒక 5 నిమిషాల ముందు వరకు ఈ ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళ మామగారు, అతని పిల్లనిచ్చిన మామగారికి ఫోన్ చేసి నేను అడిగినా, అన్నా ఎవరన్నా అప్పులోళ్ళు వచ్చినారా? మాకు ఇన్ని కోట్లు ఇవ్వాలా అని అడిగితే, ఇంతవరకు ఎవరు రాలేనాయనా, నిన్నంతా గబ్బుగా మా అల్లుడిని చేసినారు, గబ్బు పట్టించినారు, మేము చచ్చిపోయిన బాధలో మేము ఉండాము, ఇంతవరకు మాకు అడగలేదు అని చెప్పినారు. అంత చిన్న ఆసామి, అతను చిన్న వ్యక్తి. అందులో వైశ్యాస్కి సంబంధించిన పెద్ద పెద్దోళ్ళతో ఇతనికి ఎక్కడ పరిచయాలు లేవు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలతో మాత్రమే ఇతనికి పరిచయాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఎవరన్నా నమ్మి 12 కోట్లు ఇస్తారా? ఆ వాట్సాప్లలో వచ్చినప్పుడు షేర్ చేసేప్పుడన్నా ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. సెండ్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. ఇతను స్తోమత ఎంత?
ఇతను ఇవ్వగలుగుతాడా, ఇప్పగలుగుతాడా, ఇతన్ని నమ్మి 12 కోట్లు డబ్బులు ఇవ్వగలుగుతారా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. ఎవరో శవాల పైన బొరుగులు ఏరుకుండే వాళ్ళు అది సెండ్ చేస్తే దాన్ని మిగతా వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు. మిగతా ఛానల్స్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఒక RGTV ఏదో చేసినారు, ఆయన ఎక్కడో ఉన్నాడు, RTTV ఎక్కడ, వీళ్ళకేం తెలుసు? చిన్న స్థాయి అతనికి ఓవరాల్గా ఇప్పుడు విచారించుకుంటే మేము 25 లక్షల నుంచి 30 లక్షల వరకు సొంత అప్పులు ఉన్నాయి. అతనికి ఒక 5-6 మంది ఫ్రెండ్స్ కలిసి 30 లక్షల రూపాయలు 27 లక్షలు ఇచ్చినారు. అది ఇచ్చింది ఈరోజు కాదు, ఒక 3, 4, 5 సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటా చేసుకుంటా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నాయి. ఆ 27 లక్షలు 30 లక్షలు ఉన్నాడు, అంతకు మించి బయట ఎవరు లేరు, ఇచ్చినోళ్ళు లేరు. ఆ 27 లక్షలు కాక వాళ్ళ ఆమె చెల్లెలు అంటే మరదలు, ఈయనకు మా అయ్యకు మా సుబ్బరావు అయ్యకు మరదలు, ఆమెకు 20 లక్షలు ఇవ్వాలి. అది ప్రతి సంవత్సరం వడ్డీ కట్టుకుంటున్నాడు ఎప్పుటా నుంచో. ఆయన అప్పులంతా కలిసి 40-45 లక్షలు ఉంటే $12 కోట్లు ఏ విధంగా తెచ్చి ఇవ్వగలుగుతాడు? మాకు ఇవ్వాలి కదా డబ్బులు, అది ఊరికే మాటలు కాదు. ఇంకొకటి, ఈ జూదం పంద్యాలలో ఏం జరిగింది? 68 లక్షలు ఇప్పటి వరకు మాకు తెలిసినది, మాకు ఇవ్వాలా అనే చెప్పినోళ్ళు ఒక 5 మంది. 68 లక్షలు ఉంది. 68 లక్షల్లో కూడా గతంలో మన డబ్బు వాళ్ళ డబ్బు పెద్ద మనుషుల దగ్గర పెడతా ఉన్నారు, డబ్బు తీసుకుపోయి. ఇప్పుడు అట్లా లేదు. మనము మాట పైనే, అవతలోడు మాట పైనే, ఇద్దరు ఒక స్లిప్ రాసుకొని నేను ఈ పార్టీ గెలుస్తుంది, నాకు ఈ పార్టీ గెలుస్తుంది అని స్లిప్పులు రాసుకున్నారు. అట్లాంటి మాత్రమే ఈ 68 లక్షలు. ఈ 68 లక్షల్లో ఒక 5 లక్షలు మాత్రం క్యాష్ కట్టినారు. ఆ క్యాష్ కూడా మా సుబ్బరావయ్య దగ్గరే కట్టినారు. ఒక్కరు మాత్రం మా సుబ్బరావయ్యది 5 లక్షలు, అవతలోని 6 లక్షలు, మొత్తం 11 లక్షలు మా సుబ్బరావయ్య దగ్గరే కట్టింది వాస్తవం. మిగతాదంతా పట్టీలు రాసుకున్నారు, పేపర్లలో రాసుకున్నారు, నువ్వు గెలుస్తావు అని. అది మొత్తం కలిస్తే 68 లక్షలు ఉంది. 68 లక్షలు ఆయనకు ఒక 40 లక్షలు 50 లక్షలు అప్పు పుట్టి ఉండింటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. మా లాంటి వాళ్ళకి చెప్పి ఉన్నా కూడా ఈ పరిస్థితి లేదు. మాకు కూడా చెప్పలే. ఎందుకు? ఆల్రెడీ అన్న వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, బంగారెడ్డి ఇబ్బందుల్లో ఉన్నాడు, ఫైనాన్షియల్గా ఓడిపోయిన బాధలో ఉన్నాడు అనే ఆలోచనతో మాకు చెప్పలే. చెప్పకోకుండా ఒక 3-4 రోజుల తర్వాత వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినాక ఇప్పుడు ఇట్లా జరిగింది. అంతకు మించి ఈయన కోట్లో 10 కోట్లో 4 కోట్లో 2 కోట్లో జూదం ఆడింది లేదు. 68 లక్షలే ఉంది. ఇంతవరకు సుబ్బరావు ఇంటి దగ్గరికి పోయి ఈ 12 కోట్లు చెప్తున్నారే, ఆ వ్యక్తులు ఎవరు? ఒక్కరు కూడా పోలే. ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా మాకు డబ్బులు బాకీ ఉన్నాడు సుబ్బరావు అని పోలే. అప్పుడు ఏమని అర్థం? మీ కల్పితమా? అప్పులు బాకీ ఉంటే శవాలను ఇంటికాన్నే పండబెట్టి బూర్సేసాటికి కానీ కాల్చేసాటికి కూడా పంపించకోకుండా మా డబ్బులు కథలు చెప్పండి, చెప్పినాక ఎత్తు అనే కాలంలో 12 కోట్లు బాకీ ఉంటే అది రారా, బయటికి రారా, చెయ్యరా? ఎంత దారుణంగా మీరు మా పైన బురద జల్లుతారు. ఇది న్యాయమా? ఇంకోటి చెప్తా ఉన్నా, మా అయ్య, మా ఫ్రెండు, మా సుబ్బరావయ్య
5వ నెల 1వ తేదీ నుంచి ఎలక్షన్ టైంలోనే కదన్నా మీరు ఫార్వర్డ్ చేసింది మాకు 12 కోట్లు ఇచ్చినాడని. మా అయ్య సుబ్బరావయ్య అంటే మాకు అలవాటు, మా అయ్య అనేది మేము. మా సుబ్బరావయ్య 5వ నెల 1వ తేదీ నుంచి ఎలక్షన్లు 13వ తేదీ వరకు జరిగినాయి. 13వ తేదీ మేము ఈ మధ్య కాలంలోనే డబ్బులు పంచింది ప్రజలకు, ఓట్లకు. అప్పుడే మాకు డబ్బులు తెచ్చి ఇచ్చినాడు అనేది మీ కామెంట్. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే మా అయ్య బాండు తీసుకొని వచ్చి నాతో ఇదో ఈ 50 లక్షలు తీసుకున్నాడు, ఈ 1 కోటి తీసుకున్నాడని, మా అయ్య వైశాస్ కాబట్టి వైశాస్కి సంబంధించి వాళ్ళ సభ ఉంది, వైశాస్ సభ, ఆర్యవైశ్య సభ ఉంది. ఆ ఆర్యవైశ్య సభలోకి పోయి ఈ బాండు మాకు ఇతను డబ్బులు రావాలని చూపిస్తే, బాండ్ ఇస్తే 24 గంటల్లో వాళ్ళ డబ్బులు కట్టేదానికి మాది బాధ్యత. మేము ఇస్తాం. మాట తప్పం. 100కి 100% 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఏ బాండ్ అయినా సరే, 1,00,000 కానీ 1 కోటి కానీ, ఒకవేళ మా అయ్య సొంతానికి తెచ్చుకున్నా కూడా ఆ డబ్బులు బాండ్ రాపిచ్చి అది మాదే బాధ్యత, మాకే ఇచ్చినట్టు మేము భావిస్తాం. మేమే ఆ డబ్బులు కడతాం. ఆయన ముద్దు ఎప్పుడో 2 ఏళ్ల కిందటనో, 3 ఏళ్ల కిందటనో, 4 నెలల కిందటనో, 5 నెలల కిందటనో అప్పులు చేసుకునేది మాకు సంబంధం కాదు. ఎలక్షన్లు అయిపోయినాక మాకేమి ఇచ్చిండడు కదా, మాకు అప్పుడు అవసరం లేదు కదా. ఎవరికైనా సరే 1వ తేదీ నుంచి 5వ నెల 1వ తేదీ 5వ నెల 2024లో డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరైనా బాండ్లు రాపిచ్చే కదన్నా. బాండ్లు కానీ చెక్కులు కానీ తీసుకుంటారు కదా, ఆస్తులు కానీ పెట్టుకుంటారు. ఈ మూడిట్లో ఏది జరిగినా మాదే బాధ్యత. మా అయ్య బాకీ ఉంటే ఆ లెక్క కట్టేదానికి సిద్ధం. మీ ఎవరైనా సరే మా దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం లే. ఈ పచ్చ మీడియా ఉందే, మా పైన ఎవరైతే బురద జల్లినారో ఏ పత్రిక అయినా సరే ఆ పత్రికా విలేకరులతో సహా పోయి అక్కడ ఇవ్వండి. వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మేము డబ్బులు ఇచ్చిపోతాం. ఇవ్వకుంటే ఇదే ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట చెప్పినారు మీ అయ్య కోసం డబ్బులు కట్టలే అని అడగండి, మేము కడతాం. నాకు తెలిసి మా అయ్య ఒక్క బాండు కూడా ఒక్కరితో కూడా డబ్బులు లేలే ఎక్కడే కానీ. ఒకవేళ ఆయన 5 లక్షలు, 10 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు అతను ఏదన్నా సొంతానికి తెచ్చుకోండొచ్చు, అది కూడా కట్టేదానికి సిద్ధం మేము. ఇంకొకటి ఏం రాసినారన్నా, ఇది సూసైడ్ నోట్ అంటారన్నా. నిన్న ఇది లేకముందు ఏంటేంటో రాసి పెట్టినారు. సూసైడ్ నోట్లో బంగారెడ్డి పేరు ఉంది అని. ఏముంది ఈ పేరు దీంట్లో? దయచేసి ఈ క్రింది నెంబర్లకు కాల్ చేసి చెప్పండి, కాల్ చేయండి. దయచేసి ఈ క్రింది నెంబర్కు కాల్ చేయండి. నా పేరు ఎన్వి సుబ్బారావు, ప్రొద్దుటూరు, కడప అని ఇది రాసుకొని జేబులో పెట్టుకున్నాడు. దాని కింద ఏం పేర్లున్నాయి? బంగారెడ్డి నా పేరే, పోలీస్ నాగా, రాజేంద్ర ఆయన ఫ్రెండ్ క్లోజ్, అతను కూడా క్లోజ్ ఫ్రెండే, క్లాస్మేట్స్ వీళ్ళిద్దరు. రామచంద్రారెడ్డి ఒక 5 ఏళ్ల నుంచి ఈ పిల్లోడు ఫ్రెండ్గా ఉన్నాడు. శేఖర్ యాదవ్ మా సర్పంచ్, మా ఎంపీపీ. విజయవాడ నరేష్, ఇతను ఎవరో నాకు తెలియదు. రవి, విజయవాడ రవి, మన ఊర్లోనే, మన ఊరు రవి ఇతను. బావుమరిది ఎవరు? సుబ్బారావు బావుమరిది, కొడుకు, భార్య. ఇలా పేర్లు, అన్ని పేర్లు దీంతో రాసి ఉన్నాడు. దాంతో మొట్టమొదటి పేరు నాది. భార్య కంటే, కొడుకు కంటే, బామర్ది కంటే, అందరికంటే ఎక్కువ నన్ను నమ్మినాడు. నమ్మి నేను ఏమి జరిగినా కూడా
బంగారెడ్డికి తెలియజేయండి అని నా పేరు ముందు పెట్టాడు. ఎక్కడైనా ఎవడైనా భార్య పేరు ముందు రాస్తారు, రాయలే. బంధువుల పేరు రాస్తారు, రాయలే. నా పేరు రాసినాడు మా సుబ్బరావయ్య. ఎందుకు? నా మీద అంత అభిమానం. అట్లాంటిది నా పైన బురద జల్లేదానికి చేస్తారు. ఇది సూసైడ్ నోట్. ఇది సూసైడ్ నోట్కి అర్థమేమి? చనిపోయినప్పుడు అతని బాధలు, అతని మంచి బాగోగులు చెడ్డలు రాసి ఎవరు కారకులు, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు రాస్తారు, దాన్ని సూసైడ్ నోట్. దీన్ని ఏమంటారు? నేను చనిపోతే నా బాడీని వీళ్ళకి అప్పచెప్పండి, వీళ్ళకి తెలియజేయండి అని రాసినాడే తప్ప దీంతో అర్థం వేరుందా? నిన్న టీవీలో ఈ నెంబర్లు లేవు, ఊరికే పేరు చెప్తాడు, బంగారెడ్డి అంటాడు. ఏం రాసినాడు బంగారెడ్డిని? ముద్దాయ్యా నేను? ఏమన్నా మా సుబ్బరావయ్య నాకు డబ్బులు బాకిన్నాడని రాసినాడా మా సుబ్బరావయ్య? ప్రేమతో నా పైన అదే ఫస్ట్ పేరు రాసినాడు, వాళ్ళ భార్య ఎదురు లాస్ట్లో రాసుకున్నాడు. ఎంత బాధ ఉంటుంది మాకు. ఈ రోజైనా సరే ఎవరైతే ఈ శవాల పైన బొరుగులు ఏరుకునే వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి మానుకోవాలని, ఇట్లాంటి బురద చల్లే కార్యక్రమాలు గతంలో చల్లి కూడా చాలా వరకు చల్లినారు, ఇప్పుడు కూడా చల్లుతున్నారు మా పైన. మా అయ్య చాలా మంచోడు, ఎవరికే కానీ కోట్ల రూపాయలలో బాకీ లేడు. ఉండేది వాళ్ళ ఫ్రెండ్స్కు 6 మంది, వాళ్ళు కూడా చిన్నోళ్ళు. అతను ఉండే ఫ్రెండ్స్ కూడా 6 లక్షలు, 3 లక్షలు 20,000, 3 లక్షలు 4 లక్షలు ఇచ్చిన వాళ్ళే. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇట్లాంటి తప్పుడు సమాచారాలు వాట్సాప్లలో పంపిస్తూ గబ్బు పట్టించేది, బురద జల్లేది మానుకోవాలని ప్రార్థిస్తున్నా.